నాకు హెవీ మజిల్స్ వద్దండి, జస్ట్ వెయిట్ లాస్ అయ్యి స్లిమ్ అండ్ అథ్లెటిక్ బాడీ కావాలి. ఇది మన పేరెంట్ జనరేషన్ లైక్ 35+ ఉన్న వాళ్ళు చెప్పే కాన్సెప్ట్. అసలు మజిల్స్ వద్దేంటి? హెవీ మజిల్స్ మీద ఫోబియో ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు, నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడంటే జిమ్స్ అందరూ పెడుతున్నారు, బట్ ఒకప్పుడు 10 years బ్యాక్ జిమ్స్ అనేవి కేవలం బాడీ బిల్డర్స్ మాత్రమే పెట్టేవారు. బాడీ బిల్డర్స్ అంటే అందరి దృష్టిలో హెవీ మజిల్ ఉంటుంది అండ్ దే యూజ్ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్స్. సో ఒక కామన్ పీపుల్కి జిమ్ అంటే హెవీ మజిల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ యూజ్. ఇది ఒకప్పటి నుంచి మన పేరెంట్స్ జనరేషన్ ఆర్ 35 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఉండే ఒక జనరల్ ఫోబియో. సో జిమ్కి వెళ్ళినంత మాత్రాన, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినంత మాత్రాన హల్క్ లాంటి హ్యూజ్ మజిల్స్ ఎవరికి రాదు. ఇన్ఫాక్ట్ బేసిక్ మజిల్ రావడానికి చాలా కష్టపడాలి. సో దెర్ ఇస్ నో డౌట్ హ్యూజ్ అండ్ హెవీ మజిల్స్ రావాలనుకున్నా సరే మీకు రావు. స్లిమ్ అండ్ అథ్లెటిక్ బాడీయే వస్తుంది, బట్ దానికి కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. సో ఈ మజిల్ వద్దు అన్న ఫోబియో పక్కన పెట్టేసండి. ఇన్ఫాక్ట్ వీ నీడ్ దట్ మజిల్. మజిల్ అనేది మనీ లాంటిది. డబ్బులు ఎలా ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుంటారు? ఇప్పుడు మీరు మజిల్ బిల్డ్ చేస్తే ఫ్యూచర్లో ఓల్డ్ ఏజ్లో మీ పని మీరు చేసుకోవచ్చు. బేసిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మజిల్ ఫోబియోని పక్కన పెట్టేసేయండి.